సాక్షాత్ శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరుడుగా అవతరించిన పవిత్ర స్థలం తిరుమల. ఇది కేవలం ఒక ఆలయం కాదు, సత్యయుగం నుండి కలియుగం వరకు విస్తరించిన ఒక అద్భుతం. ఈ వీడియోలో వెంకటేశ్వర స్వామి వెనక ఉన్న పురాణ రహస్యాలు, ఆలయ ప్రత్యేకతలు తెలుసుకుంటే తప్పక ఆశ్చర్యపడతాం. మీ మనసుకు భక్తితో నింపే ఈ ప్రయాణాన్ని మిస్ అవ్వకండి. మొదటి రహస్యం, సజీవ విగ్రహం. గోవింద అనే ప్రతి పిలుపు వెనక ఒక అద్భుతం దాగుంది, ఒక సజీవ రహస్యం. మీరు చూస్తున్నది సాధారణ రాయి కాదు. ఈ విగ్రహానికి ప్రతి ఉదయం చెమట పడుతుంది. ఇది కేవలం నమ్మకం కాదు, కళ్ళకు కనిపించే సత్యం. ఈ 5000 సంవత్సరాల రహస్యం వెనక ఉన్న సైన్స్ ఏమిటి? గర్భగుడి సాధారణంగా ఉంటుంది, కానీ స్వామివారి శరీరం అత్యంత శీతలంగా ఉంటుంది. భక్తుల భారాన్ని, వేడిని స్వీకరించడం వల్ల స్వామికి ఆ శ్రమ కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. రెండవ రహస్యం, స్వామివారి నిజమైన కేశాలు. నీలాదేవి కథ మనందరికీ తెలిసిందే, కానీ ఆనాటి నుండి నేటి వరకు స్వామివారి శిరస్సుపై ఉన్న కేశాలు ఒక వెంట్రుక కూడా ఊడిపోకుండా ఎలా ఉన్నాయి? ఈ కేశాలు ఎప్పుడు పెరగవు, ఎప్పటికీ చిక్కపడవు. ఈ అద్భుతం వెనక భక్తి మాత్రమే కాదు, శిలా విజ్ఞానం కూడా ఉంది. ఈ విగ్రహాన్ని తయారు చేసిన అరుదైన శిలా మిశ్రమం అలాంటిది. అందుకే భక్తులు తమ కేశాలను త్యాగం చేస్తారు. స్వామి సజీవత్వం ఈ కేశాల ప్రత్యేకతలోనే ఉంది. మూడో రహస్యం, గర్భగుడి సమతుల్యత. ఏ దేవాలయానికైనా ఆలయానికైనా ఆత్మ గర్భగుడి సాధారణంగా విగ్రహం మధ్యలో ఉంటుంది, కానీ తిరుమలలో స్వామి విగ్రహం సెంటర్కు కుడివైపుగా ఉంటుంది. దీనికి కారణం ఏమిటి? పురాణాల ప్రకారం విగ్రహం కింద ఉన్న శక్తివంతమైన జల ప్రవాహం ఉంది. ఆ ప్రవాహం యొక్క ఒత్తిడిని సమతుల్యం చేయడానికి పూర్వీకులు విగ్రహాన్ని పక్కకు జరిపి అష్టబంధన చేశారు. ఇది కేవలం దైవం కాదు, ఇది అద్భుతమైన ఆధునిక ఇంజనీరింగ్కు తొలి నిదర్శనం. నాలుగో రహస్యం, గర్భగుడి వెనక సముద్రపు ఘోష. మీరు ఎప్పుడైనా గర్భగుడి వెనక భాగాన్ని గమనించారా? కొందరు భక్తులు విగ్రహం వెనక నుండి సముద్రపు ఘోష విన్నట్లు చెబుతారు. స్వామివారు వైకుంఠం నుండి పాల సముద్రం మీదుగా ఇక్కడికి వచ్చారు. ఆయనతో ఉండే శక్తి, ఆలయం యొక్క అష్టాక్షరి నిర్మాణం, శాస్త్రం ద్వారా ప్రతిధ్వనించి ఆ ధ్వని తరంగం భక్తులకు వినిపిస్తుందని ఒక సిద్ధాంతం. భక్తితో వింటే అది మీకు కూడా వినిపిస్తుంది. ఐదో రహస్యం, ఆభరణాల మహిమ. స్వామివారు ధరించే ప్రతి ఆభరణంలో ఒక రహస్యం ఉంది. ముఖ్యంగా ఆయన వక్షస్థలంపై ఉండే మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం. ఈ విగ్రహం స్వామివారి నుండి ఎప్పుడు వేరు చేయబడదు. అంతేకాదు, స్వామి నుదుటిపై వేసి నామం వెనక ఒక రహస్య కన్ను ఉందని పురాణాలు కథనం. ఆ శక్తివంతమైన కన్ను యొక్క ప్రతాపం భక్తులపై పడకుండా ఉండటానికి ఈ పెద్ద నామాన్ని కవర్ చేస్తారు. ఆరో రహస్యం, ఉండి రహస్యం. తిరుమలలో మనం వేసేది కానుక కాదు, కుబేరుడికి స్వామి తీసుకున్న అప్పు. ఈ అప్పు కలియుగం ఉన్నంత వరకు తీర్చాల్సిందే. అందుకే ఇక్కడ హుండీని అత్యంత పవిత్రంగా భావిస్తారు. తిరుమల కేవలం భక్ష్యక్షేత్రం కాదు, ఇది రహస్యాల ఖజానా. ఈ అద్భుతాలు తెలుసుకున్న తర్వాత మీకు స్వామిపై భక్తి మరింత పెరిగింది కదా? ఈ 6 రహస్యాల్లో మీకు ఏది ఎక్కువ ఆశ్చర్యం కలిగించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అద్భుతాల కోసం సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం మర్చిపోవద్దు. Please like and subscribe for more videos. Thanks for watching. Govinda.